హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో నుంచి మనకి సెకండ్ లెసన్ ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి సెకండ్ లెసన్ ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ అయిపోయింది, ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వినడానికి ప్రయత్నించండి. నేను త్వరగానే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. నేను చెప్పడం జరిగింది చాప్టర్ వైజ్ వెయిటేజ్ వీడియోలో ఖచ్చితంగా నవంబర్ కల్లా సిలబస్ అయిపోయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, జేఈ కానీ ఎంసెట్ కానీ రాస్తుంటే అన్ని లెసన్స్ ఈ 14 లెసన్స్ 13 లెసన్స్ మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ కూడా 14 చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. నీకు ఇంట్రడక్షన్ ఆ టాపిక్స్ ఏంటివి అని తెలిస్తేనే నీకు రేపు ఏదన్నా క్వశ్చన్ వస్తే క్యాలిక్యులేషన్ ఎవరికి రాదు, ఫార్ములా ఉపయోగించడం క్యాలిక్యులేషన్ ఎవరికి రాదు, కూడికలు తీసివేతలు లేకుంటే ఫార్ములా అప్లై చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఎవరికి రాదు, అవల్ల వచ్చు. కానీ ఫస్ట్ నీకు క్వశ్చన్ అర్థమైతే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చదివిన వెంటనే ఇది ఫస్ట్ ఏ లెసన్కి సంబంధించి, ఆ లెసన్కి సంబంధించి ఫార్ములా ఏంది, ఏ ఫార్ములా ఉపయోగించాలి, ఎలా చేస్తే దీని ఆన్సర్ వస్తుంది అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఓకే, అందుకే మెయిన్ పాయింట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ లెసన్, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీకు జేఈ కానీ ఎంసెట్ కానీ రాస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు నువ్వు నీ కంప్యూటర్ స్క్రీన్లో నువ్వు చూస్తేనే క్వశ్చన్ ఫస్ట్ ఇది ఇంతకు ఏ లెసన్ అనేది గుర్తు రావాలి. ఏదో పొయ్యి రాసొద్దాం ఏదైతే అవ్వని ఇట్లాంటిది అనుకోవద్దు. ఓకే, ప్రయత్నించు. ఓకే, క్లియర్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్, అలాగనే 10th క్లాస్ మ్యాథ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్కటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎడ్యుకేషన్కి సంబంధించి డౌట్స్ ఉన్నా కానీ లేకుంటే నాతోనే మాట్లాడచ్చు. ఓకే, మీరే మెసేజ్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది మీరు యూట్యూబ్లో మెసేజ్ చేసినా, టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా, నేను ఎవరికన్నా మెసేజ్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కావాలంటే మీరు మెసేజ్ చూడండి. ఓకే, అర్థమైంది కదా, కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, మరి సెకండ్ లెసన్ ఇంట్రడక్షన్కి వెళ్దాం. మరి ఫస్ట్ ఈ లెసన్ నుంచి మనకి ఎన్ని మార్కులు వస్తాయి? 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, మొత్తం 5 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 5 మార్క్స్. ఆ 5 మార్క్సే కదా అనుకోవద్దండి. ఇంట్రడక్షన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ క్లాస్ ఏమంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ ఫార్ములా ప్రకారం అప్లై చేయడం, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళడమే. చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, కానీ 5 మార్కులని తీసి పడేయద్దండి. ఎందుకంటే ఈ ఎంసెట్ కానీ జేఈ కానీ ఎక్కువ టెగ్నోమెట్రీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు ఫంక్షన్ అని రావడం జరిగింది. అసలు ఫంక్షన్ అంటే ఏంది? మరి ఫస్ట్ కాడి నుంచి వెళ్ళిపోదాం అన్న. ఫంక్షన్స్కి మళ్ళీ ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి ఏందన్న లింక్ అంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 11th క్లాస్లో మనం టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. అన్న నేను వినలేదన్న అంత టాపిక్, నేను అంత ఫస్ట్ ఇయర్ బాగా చదివలేను, ఏమో సెకండ్ ఇయర్ వరకే అనుకుంటే ఇప్పుడన్నా విను, క్లారిటీగా చెప్తాను. అంతకంటే ముందర టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ సంబంధించి డిస్క్రిప్షన్లో వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు నేను చెప్పిన టైం లైన్ మాత్రం విను, ఆ భాగం అంత వీడియో మొత్తం విను అని చెప్పట్లేదు. నేను డిస్క్రిప్షన్ కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఆ టైం లైన్ టు ఆ టైం లైన్ వరకు వినండి. ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్. అది వింటేనే ఈ ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది అర్థమవుతుంది. అది కూడా ఇక్కడ చెప్తాను, కానీ మీరు వినడానికి ప్రయత్నించండి. ఓకే, ఫంక్షన్ అని రావడం జరిగింది కదా. ఫంక్షన్ అంటే ఏంది? A function is a special relation which every input has exactly one output. అంటే ఒక ఫంక్షన్కి ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ వస్తుంది, దాన్ని మనము ఫంక్షన్ అని మాట్లాడతాం. ఇక్కడ మనకి f of x equal to 2x plus 1 ఉంది. అంటే f of x బదులు నేను 2 అప్లై చేస్తున్నాను, అంటే 2 into 2, x బదులు 2 plus 1 అంటే 2 2 = 4 plus 1 5. అంటే నేను ఇన్పుట్ 2 చేస్తే అవుట్పుట్ 5 వచ్చింది. f of -2 2 into -2 plus 1 అంటే x బదులు -2 అప్లై చేస్తాను. ఇప్పుడు x బదులు -2 తీసుకుంటున్నాను. 2 2 = 4 -4 plus 1 బిగ్ సింబల్ -4లో కల్లా 1 పోతే 3. అంటే ప్రతి ఒక్క ఇన్పుట్కి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. దీన్నే మనం ఫంక్షన్ అని మాట్లాడతాం. ఈ ఫంక్షన్లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ లెసన్ రకంగానే ఇది ఎందుకు వస్తుందన్న మధ్యలో అంటే చెప్తాను. ఓకే, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ తెలుసు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. 1 1 అంటే ఇంజెక్టివ్. అంటే 1 1 అంటే ఏం మాట్లాడుకున్నాం?
ప్రతి ఒక్క ఇన్పుట్కి ప్రతి ఒక్క అవుట్పుట్ కలిగి ఉండాలి, వేరు ఇన్పుట్లకి వేరు అవుట్పుట్ కలిగి ఉండాలి, ఒక్కటే అవుట్పుట్ రాకూడదు. అది మనం 1 కదా. మే 1 గురించి కూడా తెలుసు. ఆన్ టు సబ్జెక్టివ్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ 3. ఓకే, సబ్జెక్టివ్ అంటే ఏంది మాట్లాడుకున్నాం, ప్రతి ఒక్క అవుట్పుట్కి ప్రతి ఒక్క ఇన్పుట్ అనేది కలిగి ఉండాలి, దాన్ని మనము సబ్జెక్టివ్ అని మాట్లాడతాం. దాన్ని ఆన్ టు. ఇంటూ 1 ఆన్ టు అంటే ఖచ్చితంగా ఇంజెక్టివ్ సబ్జెక్టివ్ అయిందంటే దాన్ని మనం బైజెక్టివ్ అని మాట్లాడతాం. దాన్ని 1 ఆన్ టు మాట్లాడతాం. ఇది ఫంక్షన్ ఏంటిది, ఫంక్షన్ ఇన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఇన్వర్స్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా, బాగా వినండి, ఇంపార్టెంట్ పాయింట్, అసలు కథ అంతా మొదలయ్యేది దీంతోనే చూడండి. ఓకే, ఎందుకు అని ఇదే చాలా ఇంపార్టెంట్. కథ అంతా దీనికనే ఉండేది. ఓకే, ఏ ఫంక్షన్ యాజ్ ఇన్వర్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బోత్ 1 అండ్ ఆన్ టు. ఓకే, ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బై సచ్ ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బైజెంటివ్. ఇది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందర ఒకటి గుర్తుపెట్టుకుంటే చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి అప్పట్లోనే మనకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ మాత్రమే ఉంది. టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ చూడండి, టెగ్నోమెట్రిక్ గురించి ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ రావడం జరిగిందో అప్పుడే ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేది రావడం జరిగింది. ఎందుకు ఇక్కడ ఏంది పాయింట్ అంటే, ఖచ్చితంగా ఒక ఫంక్షన్ ఇన్వర్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా 1 ఆన్ టు అయి ఉండాలి. ఎందుకనేది తర్వాత చెప్తాను ఎగ్జాంపుల్ దోసా. బాగా వినండి, ఒక ఇన్వర్స్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదో ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని మాట్లాడింటావు. ఖచ్చితంగా నీకు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈ ఫంక్షన్ అనేది ఇన్వర్స్ చేయాలి అంటే, నువ్వు ఈ ఫంక్షన్ని ఇన్వర్స్ చేయాలంటే, అంటే తలకిందులు రాయాలి అంటే ఖచ్చితంగా నీకు 1 ఆన్ టు అవ్వాలి. ఇది డీప్గా వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ చెప్పాల్సిందే. ఓకే, తర్వాత చెప్తాను. ఆ పాయింట్ అలాగనే ఉంటుంది, నేనేం రఫ్ కూడా చెయ్యను, ఎందుకంటే అది దాంతోనే ఈ లెసన్ అంతా ఏర్పడింది. ఓకే, అర్థమైందా? ఒక ఫంక్షను ఇన్వర్స్ చెయ్యాలంటే, ఇన్వర్స్ అంటే ఏంది, తలకిందులుగా కదా. ఇన్వర్స్ అంటే మనము తలకిందులుగా చేస్తాం. ఓకే, ఇన్వర్స్ ఓన్లీ బోత్ 1 ఆన్ టు. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని ఇన్వర్స్గా రాస్తానంటే కుదరదు. ఆ ఫంక్షన్ నీకు 1 అయి ఉండాలి, ఆన్ టు అయి ఉండాలి, అప్పుడే నువ్వు దాన్ని ఇన్వర్స్ చేయగలుగుతావు. ఎందుకనేది తర్వాత చెప్తాను. ఓకే, మరి ఇప్పుడు ఓకే క్లియర్. ఇది ఫంక్షన్, ఎన్ని రకాలుగా ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ ఆ ఇన్వర్స్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్ పాయింట్. మరి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంది, మనం దీని గురించి ఇంట్రెస్ట్ 11th క్లాస్లో తెలుసుకున్నాం. ద 6 బేసిక్ టెగ్నోమెట్రిక్ మనకి ఫంక్షన్స్ 6 టెగ్నోమెట్రిక్స్ తెలుసు. ఏంటివి? సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కాట్ ఎక్స్ అని బాగా వినాలి. టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంటిది? దిస్ ఫంక్షన్ కన్వర్ట్ అన్ యాంగిల్ టు ఏ న్యూమరికల్ వాల్యూ. అంటే ఇప్పుడు సైన్ ఎక్స్ అనేది ఇది ఒక ఫంక్షన్. ఓకే, సైన్ ఎక్స్ ఉంది కదా, సైన్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. నువ్వు ఈ ఎక్స్ బదులు ఒక యాంగిల్ ఇస్తే, అంటే ఇన్పుట్ చేస్తున్నావు ఒక యాంగిల్, అప్పుడు సైన్ 30 degrees వాల్యూ ఎంత? 1/2. అంటే నువ్వు ఈ ఫంక్షన్లో ఎక్స్ బదులు 30 degrees అప్లై చేస్తే, ఇన్పుట్ చేస్తే, ఎక్స్ వాల్యూకి ఇన్పుట్ చేస్తే, అప్పుడు నీకు అవుట్పుట్ ఏం రావడం జరుగుతుంది? 1/2 రావడం జరుగుతుంది. ఇదే టెగ్నోమెట్రిక్ ఫంక్షన్. అంటే నువ్వు ఇక్కడ ఏమి ఇన్పుట్ చేస్తున్నావు? యాంగిల్. ఏంది? యాంగిల్ అనేది ఇన్పుట్ చేస్తున్నావు. అప్పుడు నీకు ఏమొస్తుంది? వాల్యూ అనేది రావడం జరుగుతుంది. బాగా వినండి, టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్లో యాంగిల్ ఇన్పుట్ చేస్తే, ఏంది? యాంగిల్ ఇన్పుట్ చేస్తే నీకు ఒక వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అది టెగ్నోమెట్రిక్ ఫంక్షన్. sin 30 degrees equal to 1/2, sin 60 degrees equal to 1/2, tan 45 degrees equal to 1. అంటే ఏంది కండిషన్? ఈ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే నువ్వు యాంగిల్ ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ నీకు యాంగిల్ ఇన్పుట్ చేస్తే ఒక వాల్యూ అనేది అవుట్పుట్గా నీకు రావడం జరుగుతుంది. ఇగో 1/2 వచ్చింది. యాంగిల్ 30 degrees అప్లై చేశాను ఆ ఫంక్షన్లో, ఏమొచ్చింది? 1/2 వచ్చింది. ఈ ఫంక్షన్లో 60 degrees ఇన్పుట్ చేశాను, 1/2 వచ్చింది. ఈ ఫంక్షన్లో tan ఎక్స్లో ఎక్స్ బదులు 45 ఇన్పుట్ చేశాను, అప్పుడు వాల్యూ ఏమొచ్చింది మనకి? అవుట్పుట్ 1 అనేది రావడం జరిగింది. దీన్ని మనం టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని మాట్లాడతాం. అర్థమైందా? అంటే నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తే, ఒక వాల్యూ, బాగా వినండి, ఒక యాంగిల్ ఇస్తే, బాగా వినండి, ఒక యాంగిల్ ఇస్తే ఒక వాల్యూ అనేది రావడం జరుగుతుంది. దాన్ని మనం టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంది? ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ రావాలి. ఇక్కడ కూడా అదే, ఒక ఇన్పుట్ యాంగిల్ ఇస్తున్నాం, అవుట్పుట్ ఏమొస్తుంది నీకు? ఒక వాల్యూ, న్యూమరికల్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. దీన్ని టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని మాట్లాడతాం. ఓకే, మరి ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంది ఇంతకీ? ఇన్వర్స్ అంటే ఇప్పుడు రివర్స్.
బాగా వినండి, ఇక్కడతో ఒక్కటే పదం. ఇది అర్థమైతే ఈ లెసన్ చాలా చాలా ఈజీ. నీకు ఇక్కడ ఏంది, నేను ఒక యాంగిల్ ఇన్పుట్ చేస్తున్నాను, అప్పుడు నాకేమొస్తుంది, ఒక వాల్యూ అనేది వస్తుంది కదా. ఏంది, యాంగిల్ ఇన్పుట్ చేస్తే వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాల్యూ ఇన్పుట్ చేస్తే యాంగిల్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇదే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. An inverse trigonometric function gives the angle for a given trigonometric function. ఓకే, అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ యాంగిల్ ఇన్పుట్ చేస్తే వాల్యూ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇన్వర్స్ అంటే ఏంటి, రివర్స్ అన్నమాట, రివర్స్ కండిషన్. అంటే ఇప్పుడు నువ్వు వాల్యూ ఇన్పుట్ చేస్తే యాంగిల్ అనేది రావాలి. దాన్ని మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. అక్కడ యాంగిల్ ఇస్తే, నువ్వు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో యాంగిల్ ఇస్తే నీకు ఒక వాల్యూ రావడం జరుగుతుంది. కానీ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఒక వాల్యూ ఇస్తే నీకు యాంగిల్ వస్తుంది. అదే ఇక్కడ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చెప్తాను. సైన్ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు మనకి ఎంత, ఏదో ఒకటి 1/2 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా 1/2 అనుకుందాం. నాకు ఇప్పుడు ఎంత యాంగిల్లో తెలియదు. ఓకే, సైన్ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది కండిషను, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఇప్పుడు నేను చెప్తున్నది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, అర్థమవుతుందా? ఇక్కడ నేను యాంగిల్ ఇన్పుట్ చేస్తే ఏమొచ్చింది, 1/2 వచ్చింది. నేను ఇక్కడ యాంగిల్ ఇన్పుట్ చేస్తలేను, ఏం చేస్తున్నాను, అవుట్పుట్ 1/2. అంటే ఇప్పుడు ఇన్పుట్గా నేను 1/2గా చేసుకుంటున్నాను. అప్పుడు నాకు యాంగిల్ ఎంత వస్తుంది అనేది కండిషన్. ఇక్కడ సైన్ ఏం చేస్తుంది, ఎక్స్ పక్కన ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు 1/2 సైన్. ఓకే, దీన్ని ఇన్వర్స్ చేయండి. అంటే సైన్ ఇన్వర్స్ అంటే ఏంది, ఏ పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ -m. అంటే దీన్ని ఇప్పుడు ఇన్వర్స్ చేస్తే పవర్ ఎంత, 1. కాబట్టి 1/2 అలాగే ఉంటుంది, 1/2. ఇగో ఇక్కడ అదే, అంటే సైన్ ఇన్వర్స్ 1/2 వాల్యూ ఎంత, 30 డిగ్రీస్. అంటే ఇప్పుడు నేను వాల్యూతో ఏం చేస్తున్నాను, యాంగిల్ అనేది కనుక్కుంటున్నాను. దీన్నే మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని మాట్లాడతాం. ఇక్కడ యాంగిల్తో వాల్యూ కనుక్కుంటాం, ఇక్కడ వాల్యూతో యాంగిల్ కనుక్కుంటాం. దాన్నే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇంకా దీని గురించి డీప్గా వెళ్దాం. ఇప్పుడు ఇంకా చాలా టాపిక్స్ ఉండే దీంట్లో తెలుసుకోవాల్సినవి మనం. ఓకే, ఎందుకు ఇక్కడ చూడండి, ఎందుకు 1 అవ్వాలి, ఆన్2 అవ్వాలి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు? ఎందుకు మనం ఇన్వర్స్ చేయాలి, ఎందుకు ఇది వాల్యూస్ అనేటివి రిడక్షన్ ఆఫ్ డొమైన్ అని కూడా ఉంటుంది, ప్రిన్సిపల్ వాల్యూ కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా టాపిక్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? కాబట్టి నువ్వు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, మ్యాథ్స్లో ఎందుకు అని నువ్వు ఆలోచించినప్పుడు మాత్రమే నీకు ఈ చాప్టర్స్ అన్నీ అర్థమయ్యేది. మనం ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు చూడండి, ఫంక్షన్ అంటే ఏంది అంటే ఎందుకు ఒక వాల్యూ ఇస్తే ఒక అవుట్పుట్ అర్థం చేసుకోవాలా. ఓకే, ఎందుకంటే మనకి ఆ ఫంక్షన్ వాల్యూ అనేది కావాలి. అంటే ఏదో ఒకటి చేస్తే అది 1 అవ్వాలంటే ఒక కండిషన్, 1 అవ్వాలంటే ఒక కండిషన్, ఆన్2 అవ్వాలంటే ఒక కండిషన్, ఒక కండిషన్స్ పరంగా ఉంటుంది. అంటే ఏదో ఒక డెఫినేషన్ అనేది కలిగి ఉంటుంది. ఆ డెఫినేషన్ నువ్వు ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటుంటే ఖచ్చితంగా అప్పుడు నువ్వు మ్యాథ్స్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నావు అని అర్థం. అంతే, గుర్తుపెట్టుకో. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, అర్థమైంది కదా? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే యాంగిల్ ఇస్తే వాల్యూ వస్తుంది. అది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో వాల్యూ ఇస్తే మనకి ఏమొస్తుంది, యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. వాల్యూ ఇస్తే యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ కథ అంతా ఉండేది. ఇప్పుడు వీటి గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇంట్రడక్షన్ క్లాస్ మర్చిపోద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నోట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం, ఫంక్షన్ అంటే నేర్చుకున్నాం, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే నేర్చుకున్నాం, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే నేర్చుకున్నాం. మీకు గుర్తుండాలని ఇక్కడ రాసాను చూడండి. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే సైన్ ఎక్స్లో నువ్వు ఒక యాంగిల్ ఇన్పుట్ చేస్తే నీకు వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అదే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో వాల్యూ అప్లై చేస్తే యాంగిల్ అనేది రావడం జరుగుతుంది, రివర్స్. అందుకే దీన్ని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని మాట్లాడతాం. ఎందుకు ఇన్వర్స్ చేయాలి, బాగా వినండి. ఎందుకు ఇన్వర్స్ చేయాలి, ఎందుకు 1 ఆన్2 అవ్వాలి అనే కండిషన్ ఇప్పుడు ఈ రెండు కండిషన్లు విన్నప్పుడే మీకు రేపు జేఈ కానీ ఎంసెట్ కానీ చాలా వరకు క్లారిఫై అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇన్వర్స్ చేయాలి, ఎందుకు 1 ఆన్2 అవ్వాలి అనేది కండిషన్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ద మెయిన్ ప్రాబ్లం. కన్సిడర్ ద ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఇది మాట్లాడుకున్నాం ఇందాక నేను
సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1/2. కాబట్టి నాకు ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి. ఇది ఏం చేస్తుంది, ఎక్స్ పక్కన ఇంటూ ఇతలు పోతే డివైడెడ్ బై అనుకుందాం. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు 1/2 సైన్ కదా. దీన్ని ఇందాక చెప్పాను ఏంది 1/a⁻m ఇంటూ ఈక్వల్ టు a⁻−m. కాబట్టి ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఇక్కడ ఏమొస్తుంది 1/2. అంటే సైన్ ఇన్వర్స్ 1/2 ఆన్సర్ ఎంత అవుతుంది 30. అలా ఎలా అవుతుందనా చెప్తాను. ఓకే, దీనికి సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి కానీ అవి తర్వాత సంగతి. మరి ఇక్కడ సైన్ ఇన్వర్స్ 1/2 ఈక్వల్ టు 30 బాగానే ఉంది. కానీ ఈ 1/2కి 30 ఎలా, ఇక్కడ బాగా వినండి. ఎందుకు 1 అవ్వాలి, ఇక్కడే మొత్తం టాపిక్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను సైన్ 30 డిగ్రీస్ ఇగో ఇక్కడ నేను డైరెక్ట్ 30 డిగ్రీస్ అని రాసేసాను. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే 1/2కి 30 డిగ్రీస్ మాత్రమే కాదు, 150 నువ్వు అప్లై చేయొచ్చు, 390 అప్లై చేయొచ్చు, 750 కూడా అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ బాగా వినండి, యాక్చువల్గా చెప్పాలంటే మనకి టెక్నామెట్రిక్ వాల్యూస్లో సైన్ 30 డిగ్రీస్ కూడా 1/2నే ఉంటుంది, సైన్ 150 డిగ్రీస్ కూడా 1/2నే ఉంటుంది, సైన్ 390 డిగ్రీస్ కూడా 1/2నే ఉంటుంది, 750 కూడా 1/2నే ఉంటుంది. ఇన్వర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఎందుకు ఇన్వర్స్ అనేది అప్లై చేస్తున్నాం అని ఇలా చెప్పాను. ఇంటూ చేస్తున్నాం, అవతలకి అయితే డివైడెడ్ బై. ఈ కండిషన్ పరంగా మనం ఇన్వర్స్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. ఇన్వర్స్ చేస్తే మనకి ఇటుపక్క ఉన్న వాల్యూ అంటే యాంగిల్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అందుకు ఇన్వర్స్ చేస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు 1 ఆన్ టు ఎందుకు అవ్వాలి ఈ ఇన్వర్స్ చేసేటప్పుడు అనేది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ ఇన్పుట్ చేస్తే ఇప్పుడు నేను 30 డిగ్రీస్ అప్లై చేస్తే 1/2నే వచ్చింది, 150 కూడా చేస్తే 1/2నే వచ్చింది, 390 అప్లై చేసినప్పుడు 1/2నే వచ్చింది, 715 అప్లై చేసినప్పుడు 1/2నే వచ్చింది. ఇది మనకి బేసిక్ ప్రాబ్లం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో తెలుసుకున్నాం. అక్కడ 10th క్లాస్లో కూడా ఉండే వీటి గురించి. ఏంది ఇన్ని యాంగిల్స్కి 1/2 ఉంది సైన్లోనే. మరి ఇప్పుడు నేను ఇన్వర్స్ చేసేటప్పుడు ఇగో ఇన్వర్స్ చేశాను, సైన్ని 1/2 రాసుకున్నాను. ఓకే, 1/2 రాసుకున్నాను. మరి ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ 1/2 బదులు నేను ఇందులో ఏ యాంగిల్ రాసుకోవాలి? మరి నాకు యాంగిల్ కదా కావాల్సింది. అర్థమవుతుందా? ఇక్కడ బాగా వినాలి, మీరు గమనించాలా. ఏంది ఇక్కడ నేనేమో దీని వాల్యూ ప్రకారంగా 1/2 సైన్ ఇన్వర్స్ 1/2 వచ్చింది ఇగో వాల్యూతో. ఇగో ఈ వాల్యూ నాకు ఇప్పుడు యాంగిల్ కావాలి, ఇన్వర్స్ టెక్నోమెట్రిక్ ఫంక్షన్ కావాలి. మరి నేను ఇప్పుడు ఏ యాంగిల్ రాసుకోవాలి? 30 డిగ్రీస్ రాసుకోవాలన్నా, 150 రాసుకోవాలన్నా, 390 రాసుకోవాలన్నా, 750 రాసుకోవాలన్నా? అందుకే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఈ కండిషన్స్ అంతా ఇక్కడి నుంచి ఏర్పడింది. అందుకే మనకి 1 అంటే ఇప్పుడు 1/2 అని ఉంటే నాకు ఏదో ఒక్క యాంగిలే రాసుకోగలగాలి నేను ఇక్కడ, అంతేగాని ఇన్ని యాంగిల్స్ రాసుకోగలుగుతానా? కుదరదు. కాబట్టి అందుకే మనకి ఇక్కడ రిడక్షన్ ఆఫ్ డొమైన్ అనేది ఏర్పడింది ఇక్కడ. ఓకే, గ్రాఫ్ మనకి సైన్ వాల్యూస్లో చాలా ఉంటాయి. గ్రాఫ్ ఎలా వస్తుందని కూడా క్లియర్గా చెప్తాయి, ఎలా ఇన్వర్స్ కూడా అవుతుంది గ్రాఫ్ అనేది కూడా చెప్తాను. నేను చెప్పేది ఇప్పుడు ప్రతి పాయింట్ ప్రతి దానికి అప్లై చేసుకోండి. సైన్కి, కాస్కి, ట్యాన్కి, సీకెంట్కి, కొసీకెంట్కి, సీకెంట్కి, అర్థమైందా, కాట్కి, ప్రతి దానికి అప్లై చేసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను 1/2 సైన్ ఇన్వర్స్ 1/2 ఉంది. ఇప్పుడు నేను 1/2 బదులు నేను ఏ యాంగిల్ రాసుకోవాలి? 30 రాసుకోవాలన్నా, 150 రాసుకోవాలన్నా, 390 రాసుకోవాలన్నా, 750 రాసుకోవాలన్నా? అక్కడ ప్రాబ్లం వచ్చింది. అందుకే ఇక్కడ ఇన్వర్స్లో మనము ఏదంటే రిడక్షన్ ఆఫ్ డొమైన్ అనేది మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రాఫ్ అనేది దాంట్లో అన్ని వాల్యూస్ తీసుకోకుండా మనకి 1 ఆన్ టు అయ్యేంత వరకు మాత్రమే తీసుకుంటాం గ్రాఫ్ వాల్యూస్ని. బాగా వినండి, ఇక్కడ 1/2కి అంటే ఇది 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది, ఏది కాదు. 1 అయితే అస్సలు కాదు. ఎందుకు కాదు? వేరు ఇన్పుట్స్ కానీ ఒకటే అవుట్పుట్. దీన్ని ఇలా ఉంటే మనము 1 ఫంక్షన్ అని మాట్లాడడం కదా, అది మనందరికీ తెలుసు. బాగానే ఉంది. ఆన్ 2 కూడా కాదులేండి, ఇంకా వదిలేయండి. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే 1 అనేది కాదు. కాబట్టి ఇలా మనము ఇలా 1/2 వచ్చినప్పుడు నేను ఏ యాంగిల్ రాసుకోవాలనే తప్పుడు ఏర్పడింది ఇది. ఇక్కడ చూడండి, దిస్ మీన్స్ వన్ వాల్యూ కరస్పాండ్ మెనీ యాంగిల్స్. చూడండి, మెనీ యాంగిల్స్. దేర్ ఫోర్ సైన్ ఫంక్షన్ నాట్ 1 ఓవరాల్ రియల్ నంబర్స్. అంటే ఇది 1 ఏంది, ఫంక్షన్ అనేది కాదు. ఇక్కడ చూడండి, అందుకే రిడక్షన్ ఆఫ్ డొమైన్ అనేది మాట్లాడతాం. ఫస్ట్ గ్రాఫ్ తీసుకున్నాం. అసలు టెక్నోమెట్రిక్ ఫంక్షన్ ఇన్వర్స్ టెక్నోమెట్రిక్ ఫంక్షన్. ఇక్కడ ఇన్వర్స్ అంటే తలకిందులు అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ వై అవుతుంది. ఇక్కడ ఏమో వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, క్లియర్.
అంటే ఇన్వర్స్ ఏందో చూద్దాం. ఓకే, మనం గ్రాఫ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఇన్వర్స్ చేస్తాం, అసలు రిడక్షన్ ఆఫ్ డొమైన్ ఎలా ఏర్పడుతుంది, అసలు వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను సగమే తగ్గియాలని చెప్పాను కదా, అక్కడ టాపిక్ అనేది ఉంది. ఓకే, ఇలా 1 1 తీసుకున్నప్పుడు నేను ఏ వాల్యూ రాసుకోవాలి ఇక్కడ, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి దానికోసం ఇక్కడ sin 0 degrees అంటే నేను ఇప్పుడు యాంగిల్స్ ఇంపుట్ చేస్తున్నాను, ఇవన్నీ యాంగిల్స్ అనమాట. ఓకే, అంటే 0 యాంగిల్ 0 వెళ్ళండి. π/2 అంటే ఎంత, 90 degrees. 3π/2 అంటే 270, 2π అంటే 360, π అంటే 180. ఇవన్నీ యాంగిల్స్ ఇంపుట్ చేస్తాను, నాకు అవుట్పుట్స్ వస్తున్నాయి సైన్లో. నేను దీని గురించి సపరేట్ లింక్ ఇక్కడ కనపడుతుంది కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి. కరెక్ట్ ఆ సెకండ్ టు ఆ సెకండ్ కామెంట్ బాక్స్లో నేను చెప్తాను, ఆ సెకండ్ టు అక్కడ వరకు వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. sin 0 degrees ఆన్సర్ ఎంత, 0 అంటే 0కి 0. ఓకే, sin π/2 ఈక్వల్ టు 1 అంట. ఓకే, sin π/2 ఇక్కడ ఉంది, 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఇది 1 అంటే దీన్ని మనం π/2 అని మాట్లాడతాం. π/2, 1 అంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. అంటే ఇన్పుట్ వేరు చేస్తున్నాను, నాకు అవుట్పుట్స్ ఏమో 0 1 -1 0 ఇవి రావడం జరుగుతుంది. బాగా గమనియండి. ఓకే, 3π/2 x యాక్సిస్ మీద ఇక్కడ ఉంది, దాని ఆన్సర్ ఏమో -1. ఓకే, ఇక్కడ ఉంది. తర్వాత 2π అనేది ఇక్కడ ఉంది గ్రాఫ్లో, ఎక్స్ యాక్సిస్. ఇదేమో నాకు y వాల్యూ ఎంత వచ్చింది, 0 అంటే దీని మీదనే వస్తుంది. ఓకే, ఇదేమో 3π/2 -1 ఎక్స్ యాక్సిస్ y, ఇదేమో 2π 0. ఓకే, నెక్స్ట్ sin π డిగ్రీస్ వాల్యూ ఎంత, 0 అంటే π అంటే ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ కూడా అంతే, π 0. ఓకే, మళ్ళీ వీటిని నెగిటివ్గా కూడా తీసుకున్నాం. -π/2 -1. ఓకే, -π/2 అంటే -1 అంటే ఇటు కింది పక్క వస్తుంది. ఓకే, దీని -3π/2 ఈక్వల్ టు 1 అంటే -3π ఈక్వల్ టు 1 అంటే పైకి వెళ్తుంది. ఓకే, ఇది x, ఇది y. -2π అంటే 0. ఓకే, -π ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు మనము గ్రాఫ్ రూపంలో చూద్దాం. చూడండి, దీన్ని y ఈక్వల్ టు sin x అని మాట్లాడతాం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనము వేరు అవుట్పుట్స్ ఇన్పుట్స్ ఇస్తుంటే, కానీ వాల్యూ మాత్రము 1 -1 1 -1 1 -1 కానీ వెళ్తుంటుంది. ఇంకా నువ్వు ఏ యాంగిల్ అన్న అప్లై చేయి, నీకు వచ్చేది మాత్రం 1 -1 కాడ మాత్రమే వస్తుంది. మనము అంటే ఇక్కడ ఈ ఇన్పుట్ అంటే ఇన్పుట్ వచ్చేసి నువ్వు ఏం చేస్తున్నావు, రియల్ నంబర్స్ అప్లై చేస్తున్నావు. ఓకే, రియల్ నంబర్స్ ఇవిగో, రియల్ నంబర్స్ అంటే నువ్వు ఏదన్నా అప్లై చేస్తున్నావు, కానీ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, 1 -1 మాత్రమే రావడం జరుగుతుంది. అంటే 1 -1 మాత్రమే రావడం జరుగుతుంది, వేరేటివి అనేటివి రావడం లేదు. ఇక్కడ చూడండి, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇన్వర్స్ చేయాలి అంటే మనకి తలకిందులు అవుతుంది. ఇన్వర్స్ ప్రాసెస్ అంటే నువ్వు ఎలా చేస్తావో దాన్ని తలకిందులు చేస్తే ఇన్వర్స్ అవుతుంది, అంతే. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఉపయోగిద్దాం. ఓకే, ఇప్పుడు రివర్స్ అంటే ఇక్కడ y ఈక్వల్ టు sin x అయింది కదా, ఇప్పుడు x కనుక్కోవాలంటే ఇది ఏంటిది మనకి, యాంగిల్. ఇక్కడ చూడండి, యాంగిల్ టు వాల్యూ. ఈ గ్రాఫ్ ఇగో నేను యాంగిల్స్ ఇంప్లిట్ చేస్తే నాకు వాల్యూస్ అనేవి వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూస్ అప్లై చేస్తే నేను ఈ వాల్యూస్ అప్లై చేస్తే ఈ వాల్యూస్ యాంగిల్స్ రావడం, ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ రూల్ కదా. ఓకే, సేమ్ అదే పద్ధతిలోని చూద్దాం. ఓకే, 0కి 0. ఓకే, ఇక్కడ ఉంటుంది. 1కి π/2 అంటే π/2 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, -1కి 3/2 -1కి 3/2. ఓకే, -1కి 3/2. తర్వాత 0కి 2π 0కి 2π. ఓకే, ఇక్కడ ఉంటుంది. తర్వాత πకి 0. ఓకే, ప్లస్ పరంగా, ఇవి మైనస్ పరంగా. మైనస్ ఇక్కడ -1. ఓకే, ఇక్కడ ఉంటుంది గ్రాఫ్. తర్వాత -3π/2 అంటే 1. ఓకే, 1 అంటే ఇక్కడ ఉంటుంది గ్రాఫ్. తర్వాత -2π అంటే నేను కొన్ని తీసుకున్నాను, మీ ఇష్టం వేరేటివన్నీ కూడా తీసుకోవచ్చు. నేను కొన్ని యాంగిల్స్ తీసుకున్నాను, ఏమి 180 90 270 360. నువ్వు ఏ యాంగిల్ అన్నా తీసుకో, అంటే రియల్ నెంబర్స్ అందుకే ఇన్పుట్ రియల్ నెంబర్స్లో నువ్వు ఏమన్నా తీసుకో. అప్పుడు నీకేమవుతుంది, ఖచ్చితంగా 1 -1 కన్నా ఇలాగనే గ్రాఫ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత -2π 0. తర్వాత -π ఏంటిది, 0. ఇప్పుడు చూడండి, దీని గ్రాఫ్ చూద్దాం. చూడండి, సేమ్ అలాగనే వచ్చింది. ఓకే, నేను ఇందాక యాంగిల్స్ పరంగా నుంచి యాంగిల్ పరంగా నుంచి వాల్యూకి గ్రాఫ్ గీశాను.
ఇప్పుడు అవి ఏంది వాల్యూస్ పరంగా నుంచి యాంగిల్స్కి గ్రాఫ్ గీసాను, ఓకే ఇన్వర్స్ అయ్యింది, ఓకే నో ప్రాబ్లం. మరి ఇప్పుడు ఏంది టాపిక్, మన అసలు ఇన్వర్స్ వాడుతుంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ మరి ఇన్నట్టుండయి, మరి నేను ఏ యాంగిల్ తీసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా, అందుకోసమే రిడక్షన్ ఆఫ్ డొమైన్ అని మాట్లాడతాం. అంటే స్పెసిఫిక్గా ఇక్కడ మనం ఒక అడ్డుకట్ట వేసేస్తాం అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గీత గీసినది బాగా గుర్తించాలి మీరు. ఇక్కడ వరకు మనం వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ చూడండి రిడక్షన్ ఆఫ్ డొమైన్ ద ప్రాసెస్ ద లిమిట్ డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ మేక్ వన్ సో ఆన్ దట్ ఇట్ ఈజ్ ఇన్వర్స్ ఫంక్షన్ కెన్ బి డిఫైన్డ్. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కండిషన్ ఏంటిదంటే మనము ఇక్కడ వేరు వేరే యాంగిల్స్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి మనకి ఏమవుతుంది 0 -1. అంటే ఇక్కడ చూడండి వేరు వేరే యాంగిల్స్కి ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, నువ్వు వేరే యాంగిల్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి 2πకి 0 వచ్చింది, పైకి 0 వచ్చింది, 0కి 0 వచ్చింది, -2πకి 0 వచ్చింది. అంటే వేరు వేరు ఇన్పుట్స్ కానీ ఒకటే అవుట్పుట్ వచ్చింది. అలా ఉన్నప్పుడు 1 అనలేం. అలాంటప్పుడు మనం ఏ యాంగిల్ రాసుకోవాలని ఇబ్బంది పడతాం. అందుకే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే దీన్ని రిడక్షన్ ఆఫ్ డొమైన్ అని మాట్లాడతాం. అంటే ఒక స్పెసిఫిక్ వరకు వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం, అంటే రేంజ్ అనేది తగ్గిస్తాం, అంటే అవుట్పుట్స్ అనేటివి తగ్గించి రాసుకుంటాం అన్నమాట. అంటే కొన్ని తీసేస్తాం, ఎందుకంటే 1 అవ్వకుండా ఉండడానికి కోసం. బాగా వినండి, ఇక్కడనే టాపిక్ అనేది అంతా ఉండేది. అంటే కొన్ని ఇవన్నీ తీసేస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకి 1 వచ్చింది, ఇక్కడేమో 0 వచ్చింది, ఇక్కడేమో ఏమొచ్చింది ఇక్కడ ఇది కాదు, ఇక్కడేమో -1 వచ్చింది, -1 0 1. అంటే ఈ మూడు ఇక్కడి వరకు తీసుకుంటే ఈ మూడు మాత్రమే వేరు వేరు ఇన్పుట్స్ అనమాట, వేరు వేరు అవుట్పుట్స్. అంటే π/2కి 1 వస్తుంది, 0కి 0 వస్తుంది, -π/2కి -1 వస్తుంది. విత్ ఇన్ నువ్వు ఇక్కడ నుంచి దాటావంటే ఇంకా అప్పుడు నీకేమవుతుంది సేమ్ అవుట్పుట్స్ వస్తాయి, అంటే సేమ్ అవుట్పుట్స్ అనేటివి రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నుంచి పైకి తీసుకున్నాను అనుకో, పైకి 0 వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఏమొస్తుంది -πకి కూడా 0 వస్తుంది. అంటే అందుకే ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ పరంగా రాసుకుంటే నేను పై రాసుకోవాలా -π రాసుకోవాలా 0. ఇప్పుడు ఒకవేళ నేను 0 అప్లై చేశాను అనుకోండి, బైనండి 0 అప్లై చేస్తే ఇప్పుడు నేను పై రాసుకోవాలా -π రాసుకోవాలా, నేను ఇక్కడ వాల్యూ. కాబట్టి అందుకే మనము కొన్నిటిని మాత్రమే అంటే రేంజ్ అనేది తగ్గించి తీసుకుంటాము. అందుకే మనకి ఈ 3 వాల్యూసే తీసుకుంటాం. అంటే ఇప్పుడు దీన్ని రిడక్షన్ ఆఫ్ డొమైన్ అని మాట్లాడతాం. ఇన్పుట్ బాగా గమనియండి, ఇక్కడ రిడక్షన్ ఆఫ్ డొమైన్లో ఇన్పుట్ అంటే ఎక్కడ x = sin ఇన్వర్స్ yలో ఇప్పుడు నేను మాట్లాడుతుంది. ఇన్పుట్ వచ్చేసి కేవలము 1 అలాగనే -1 మాత్రమే అప్లై చేయగలుగుతాం. ఓకే, అలా అప్లై చేసినప్పుడు అవుట్పుట్ మనకి ఏం వాల్యూస్ వస్తాయి, కేవలము ఇక్కడ చూడండి కేవలం ఏమొస్తాయి π/2 -π/2 అనేది రావడం జరుగుతుంది. ఇగో ఇదే ఇప్పుడు నేను చెప్పే ప్రతి కండిషన్ సైన్ కాస్ టాన్ ఇలాంటిదే, ఇంకా మొత్తము ఇలాగనే జరుగుతుంటుంది ప్రతి ఒక్కటి. ఓకే, అర్థమైంది కదా. అంటే ఇన్పుట్ నువ్వు 1 అంటే ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 తీసుకున్నాను, ఇప్పుడు చూడండి 1/2 తీసుకుంటాను అంటే ఖచ్చితంగా నేను ఏం చేస్తాను 30 degrees రాసుకుంటాను. లేదు ఇప్పుడు నేను ఇక్కడ 1 -1 రాసుకున్నాను అనుకో, ఒకవేళ 1 అప్లై చేశాను, నేను 1 అప్లై చేశానంటే ఖచ్చితంగా నేను 90 మాత్రమే రాసుకుంటాను. ఎందుకు π/2 అంటే ఇక్కడ 1కి ఏం వాల్యూ రావడం జరుగుతుంది π/2 రావడం జరుగుతుంది. π/2 అంటే ఏంది 180/2 అని అర్థం. 182 అంటే ఏంది 90 degrees. అంటే ఇప్పుడు సైన్ ఇన్వర్స్ 1 ఏమవుతుందంటే నాకు ఖచ్చితంగా 90 degrees అవుతుంది. అంటే ఇక్కడ 1 బదులు నేను ఇది ఒక్కటే రాసుకోగలను. ఇగో మళ్ళీ ఇక్కడ 1 ఉంది, -3/2 అనేది రాసుకోలేను. అర్థమవుతుందా? ఇక్కడ మీరు కండిషన్స్ అనేటివి అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు ఏది π/2కి 1 వస్తుంది, ఇక్కడ -3/2 కూడా 1 వస్తుంది. కానీ ఇప్పుడు నేను రాసుకోవాల్సింది కేవలము ఈ 1కి π/2 మాత్రమే రాసుకోగలను. ఎందుకంటే మనము ఆ రేంజ్ అనేది తగ్గించినప్పుడు అప్పుడు ఏర్పడినదే ఈ రిడక్షన్ ఆఫ్ డొమైన్. అంటే కొంతవరకు భాగాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. ఎంతవరకు భాగం అంటే 1 on to అవ్వనంత వరకు. ఇప్పుడు చూడండి ఈ 1కి π/2కి మళ్ళీ వేరే చోట ఇన్పుట్ కలుసుకోవన్నమాట. ఇగో సేమ్ ఇలాగా కలుసుకోవన్నమాట. వేరు అవుట్పుట్స్ ఉంటుంది, వేరు ఇన్పుట్స్ ఉంటుంది. వేరు అవుట్పుట్స్ ఇన్పుట్స్ ఉన్నంత వరకు మాత్రమే ఆ రిడక్షన్ ఆఫ్ డొమైన్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి సైన్ ఇన్వర్స్ 1 అంటే నేను π/2 మాత్రమే రాసుకుంటాను.
ఇగో సైన్ ఇన్వర్స్ మళ్ళీ ఇక్కడ కూడా 1 ఉంది చూడండి. ఇగో ఇటు పక్క పోతే మళ్ళీ పైకి 1 వస్తుంది, అది కూడా రాసుకోలేను. అర్థమవుతుందా? ఇక్కడ అలా రిడక్షన్ ఆఫ్ డొమైన్ మనం తగ్గించినప్పుడు ఒక స్పెసిఫిక్ వాల్యూ మాత్రమే రాసుకోగలుగుతాం, ఇలా ఇన్నట్టు రాసుకోలేము. అర్థమైందా? ఈ సైన్కే కాదు, కాస్కి, ట్యాన్కి, కొసికెంట్, సీకెంట్కి అన్నిటికీ ఇదే కండిషన్సే అనమాట. అర్థమవుతుందా? ఇదే మెయిన్. వేరు ఇన్పుట్స్, వేరు యాంగిల్స్ ఉంటాయి, కానీ ఒకటే అవుట్పుట్ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏం చేస్తామంటే రిడక్షన్ ఆఫ్ డొమైన్ అనేది మాట్లాడతాం. ఆ రిడక్షన్ ఆఫ్ డొమైన్ ఏం చేస్తుందంటే ఆ గ్రాఫ్లో ఉన్న వాల్యూ రేంజ్ అంటే అవుట్పుట్ వాల్యూస్ మనం తగ్గియడం జరుగుతుంది. అప్పుడు ఆ వాల్యూస్కి మాత్రమే మనము యాంగిల్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. అర్థమైందా? ఇది కండిషన్ అనమాట. ఇంకా దీని గురించి డీప్గా వెళ్దాం. తర్వాత రిడక్షన్ ఆఫ్ డొమైన్ అయిన తర్వాత ఈ వాల్యూస్ ఉంటాయి కదా, దీన్ని ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ అని మాట్లాడతాం. దాని గురించి టాపిక్ ఇప్పుడు. ఓకే, ఇది క్లియర్గా అర్థం చేసుకొని, అర్థం కాకుండా ఒక్కసారి ఎన్నికి రండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, నోడండి స్టూడెంట్స్. చూడండి, ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ ఏంటిది? ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ అంటే దీని మీద ఆధారపడి ఉంటుంది ఇది. ఓకే, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏంటిది ఇది? రిడక్షన్ ఆఫ్ డొమైన్. ఏం మాట్లాడుకున్నాం? మనకి సైన్కి ఒకటే వాల్యూస్ వచ్చేటివి చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఏ యాంగిల్ రాసుకోవాలనేది అప్పుడు ఇబ్బంది అవుతున్నప్పుడు మనకి ఏం చేస్తామంటే ఆ రేంజ్ అనేది అంటే అవుట్పుట్స్ వాల్యూస్ అనేటివి తగ్గడం జరుగుతుంది ఒక పరిమితి వరకు. ఆ పరిమితిని మనము రిడక్షన్ ఆఫ్ డొమైన్ అని మాట్లాడతాం. డొమైన్ ఇక్కడ చూడండి, రిడక్షన్ ఆఫ్ డొమైన్ అంటే డొమైన్ అనేది మనం తగ్గడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆ తీసుకునే వాల్యూస్ అనేటివి తగ్గడం జరుగుతుంది. అప్పుడు ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇది సైన్, ఇందాక నేను ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై రాశాను, అలా రాసుకోకూడదండి, సారీ. ఇక్కడ వై రాసుకొని ఇది ఎక్స్ రాసుకోవాలి. అంటే ఇక్కడ బాగా గమనండి, దాని గురించి చెప్తాను. ఇది ఫంక్షన్. ఇగో సైన్ కానీ, కాస్ కానీ, ట్యాన్ కానీ, కొసికెంట్ కానీ, సీకెంట్ కానీ, కాట్ కానీ ఇవన్నీ ఇలాగనే ఉంటాయి. ఇంకా అన్నీ ఇంతే ఉంటాయి. వాటి రిడక్షన్ వాల్యూస్ అనేటివి తగ్గుతాయి అనమాట. దాని టేబుల్ నేను రాస్తాను ఇప్పుడు. రెండు డిఫరెన్స్ కూడా చెప్తాను. ఓకే, ప్రీవియస్ టెగ్నామెట్రిక్ ఫంక్షన్కి దీనికి డిఫరెన్స్ కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఫంక్షన్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఏంది? మనకి యాంగిల్ అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? యాంగిల్. మనకు వచ్చేది ఏంది? వాల్యూ, అవుట్పుట్ వాల్యూ. కానీ మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఏమంటే సైన్ ఇన్వర్స్గా రాసుకుంటాం. దాన్నే మనము ఇన్వర్స్ టెగ్నామెట్రిక్ ఫంక్షన్ అని మాట్లాడతాం. ఇదేమో టెగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇదేమో ఇన్వర్స్ టెగ్నామెట్రిక్ ఫంక్షన్. ఇది మైనస్గా రాసుకుంటాం. అలా రాసుకున్నప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఇక్కడ ఎక్స్ అలాగే ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యారు చాలామంది. ఇక్కడ వాల్యూ అనేది రాసుకుంటాం, మనకు వచ్చేది మాత్రం వై యాంగిల్ అవుతుంది. సేమ్ అలాగే ఉంటాయి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? వాల్యూ, ఇది యాంగిల్. ఇదేమో యాంగిల్, ఇదేమో వాల్యూ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఇన్పుట్ డొమైన్ అంటే ఆర్ వాల్యూ. ఈ ఆర్ వాల్యూ అనేది మనము యాంగిల్స్లో ఏమన్నా తీసుకుంటాం సైన్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ చెప్తున్నాను. సైన్లో నువ్వు ఏ యాంగిల్ అన్నా తీసుకుంటావు. ఓకే, పై నుంచి 0 నుంచి 2π వరకు ఏమన్నా తీసుకుంటావు. అంటే 0 నుంచి 360 డిగ్రీల మధ్యలో పై అంటే ఏంది? 180. అంటే అక్కడి నుంచి ఏ యాంగిల్ అన్నా తీసుకుంటావు. నువ్వు తీసుకుంటే వాటి రేంజ్ వాల్యూస్ అనేటివి మనకి 1, -1 అనేటిది రావడం జరుగుతుంది. ఓకే, సైన్ వై ఈక్వల్ టు ఇది టెగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇది టెగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇది ఇన్వర్స్ టెగ్నామెట్రిక్ ఫంక్షన్. ఇప్పుడు ఇన్వర్స్ టెగ్నామెట్రిక్ ఫంక్షన్లో రివర్స్ అవుతుంది. అంటే రేంజ్ ఏమవుతుందంటే డొమైన్గా మారుతుంది. డొమైన్ ఏమో ఇక్కడ చూడండి, మనకి ఇన్వర్స్ చేసినప్పుడు ఇన్పుట్ డొమైన్ ఏమవుతుందంటే మనకి -1, 1 మధ్యలో రావడం జరుగుతుంది ఎక్స్ వాల్యూస్. అర్థమైందా? ఎక్స్ వాల్యూస్ ఇన్వర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ వాల్యూస్ -1, 1 మధ్యలో మనం తీసుకోవాల్సింది ఎక్స్ వాల్యూస్. మళ్ళీ అవుట్పుట్ ఏమొస్తుందంటే కేవలం π/2 -π/2 మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే సేమ్ యాంగిల్స్ ఉంటాయి. అంటే ఒకటే వాల్యూకి సంబంధించి చాలా వాల్యూస్ అనేటివి ఉంటాయి. కాబట్టి అందుకే మనం ఈ డొమైన్ అనేటివి తగ్గడం జరుగుతుంది. అలా తగ్గించే దాన్ని రిడక్షన్ ఆఫ్ డొమైన్ అని మాట్లాడతాం. ఇక్కడ రివర్స్ అవుతుంది చూడండి. మనం ఇక్కడ ఏంది? టెగ్నామెట్రిక్ ఫంక్షన్లో యాంగిల్ ఇన్పుట్ చేస్తే వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు వాల్యూస్ని ఇన్పుట్ చేస్తున్నాం అనమాట. ఏం వాల్యూస్? ఇగో చూడండి, ఇక్కడేమో రేంజ్ -1, 1 ఉంది. అది ఏమైంది? డొమైన్కి మారిపోయింది. ఇక్కడ డొమైన్ ఆర్ ఉంది, కానీ రిడక్షన్ ఆఫ్ డొమైన్ వల్ల మనకి ఏమైందంటే ఆ డొమైన్ ఏమైందంటే రేంజ్ అవుతుంది. అప్పుడు π/2, -π/2 రివర్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రివర్స్ అదొక్కటే. ఇది దీని ప్రకారంగా
ఇది వస్తుంది, అంటే ఇప్పుడు రేంజ్ వచ్చింది అనుకో అది డొమైన్ అవుతుంది, డొమైన్ ఏమో రేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ రిడక్షన్ ఆఫ్ డొమైన్ కారణం వల్ల ఈ ఆర్లో కేవలం π/2 -π/2 మాత్రమే రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి అంతే. మరి ఇక్కడ మీకు వాల్యూస్ ఉండే కదా, ఇగో ఈ π/2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే తీసుకుంటున్నాం కదా మనము, π/2 వరకు, వాటిని మనము ఆ వాల్యూస్ని మనము ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యూ బ్రాంచ్ అంటాం. ఇలా రిడక్షన్ ఆఫ్ డొమైన్ అంటే తగ్గించేదాన్ని మనం అంటే ఆ వాల్యూస్ని సేమ్ వాల్యూస్ వస్తున్నందుకు మనం ఏం చేస్తున్నాం, వాటిని తగ్గిస్తాం డొమైన్ వాల్యూస్ని. అలా తగ్గించేదాన్ని రిడక్షన్ ఆఫ్ డొమైన్ అని మాట్లాడతాం. కానీ ఆ తగ్గించినప్పుడు నీకు ఒక వాల్యూస్ వస్తుంటాయి చూడు, అలా ఆ వాల్యూస్ని మనము ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ అని మాట్లాడతాం. ఇన్ ద ఇక్కడ ఇంటర్వెల్ చాయిస్ ఆఫ్టర్, ఇక్కడ మనం అలా తగ్గించినప్పుడు రిడక్షన్, ఇక్కడ చాయిస్ ఆఫ్టర్ రిడక్షన్, ఇక్కడ ద డొమైన్ టు మేక్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ 1 ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. సైన్ ఇన్వర్స్ ఎక్స్ బదులు, అంటే ఎక్స్ బదులు నేను 1 రాసుకుంటాను, అంటే ఎక్స్ బదులు 1, అంటే ఇవి ఇన్పుట్ అంటే ఎక్స్ వాల్యూ. అంటే ఇప్పుడు నాకు ఏమొస్తుంది, 1 తీసుకుంటే π/2 రావడం జరుగుతుంది, అంటే 90 డిగ్రీస్ -90 డిగ్రీస్ రావడం 90 డిగ్రీస్ రావడం జరుగుతుంది. అదే సైన్ -1 తీసుకున్నాను అనుకో -90 డిగ్రీస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే π అంటే ఎంత మనకి ఇక్కడ చూడండి, 1కేమో π/2 అంటే ఎంత అండి మనకి, π అంటే 180/2 అంటే 90 డిగ్రీస్. అదే -π/2 అంటే -90 అనమాట. ఓకే, క్లియర్. ఇది అంటే ఇప్పుడు 1కి -1కి π/2 -π/2 మాత్రమే వాల్యూస్, ఇంకా అంతే. అంటే నువ్వు ఎందుకు అవి మాత్రం, వేరేటివి కూడా ఉంటాయి. అంటే నువ్వు ఇక్కడ వేరే వాల్యూస్ అప్లై చేస్తే ఇక్కడ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్లో, ఇగో ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్లో మనం ఏంది వాల్యూస్ అప్లై చేసాం, మనకు ఏమొచ్చినాయి, యాంగిల్స్ వచ్చినాయి. ఇక్కడ అదే మాట్లాడుతున్నది, వేరే యాంగిల్స్ రావు. ఎందుకు రావు అంటే మనం రిడక్షన్ ఆఫ్ డొమైన్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ. ఓకే, మిగతా వాటికి కూడా ఇక్కడ వేరే వాల్యూస్ అప్లై చేస్తే 90 రావచ్చేమో, చెప్పలేము. కానీ ఇక్కడ రాదు, ఎందుకంటే రిడక్షన్ ఆఫ్ డొమైన్ చేయడం వల్ల మనము. ఓకే, ఇది అనమాట కాన్సెప్ట్. మనకేమవుతుంది, ఇక్కడ ఇన్పుట్ ఏమో అక్కడ అవుట్పుట్గా మారుతుంది. ఆ అవుట్పుట్ కూడా రేంజ్లో ఇక్కడ రియల్ నెంబర్స్లో మనం ఓన్లీ π/2 -π/2 తీసుకుంటాం, సేమ్ వాల్యూస్ వస్తున్న కారణంగా. ఓకే, అవుట్పుట్ మాత్రము -1 1 అక్కడ కూడా డొమైన్ అయిపోతుంది. ఈ రెండు మారవు, ఇగో ఇవి రెండు మారవు అనమాట. ఓకే, ఇక్కడ రేంజ్ వచ్చింది, ఇక్కడ ఇది టెగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఇదేమో ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ రివర్స్ అవుతుంటుంది అనమాట. ఓకే, ఇది స్టూడెంట్స్ ఇప్పుడు డిఫరెన్స్ అనేది చెప్తాను కొన్ని. ఇది డిఫరెన్స్ చెప్పేసి ఇంకా ఫార్ములాస్, మీరు ఈ కండిషన్ అనేది ప్రతి దానికి అప్లై చేసుకోవాలి. మీరు టెక్స్ట్ బుక్లో గ్రాఫ్స్లో ఇట్లాంటి గ్రాఫ్స్ మీకు చాలా ఇవ్వడం జరిగింటుంది. ఏది మనకి ఇలా ఉన్నదాన్ని మళ్ళీ రివర్స్గా ఇలా, అంటే సైన్కి, కాస్కి, ట్యాన్కి, కొసెకంట్కి, సీకెంట్కి ఒకసారి చెక్ చేయండి. ఇదే కండిషన్ అనేది ఫాలో అవుతాం. ఓకే, ఇవి మర్చిపోవద్దండి. రిడక్షన్ ఆఫ్ డొమైన్ అంటే మనం తగ్గిచ్చేస్తాం వాటిని, ఎందుకంటే సేమ్ వాల్యూస్కి ఒకటే యాంగిల్ రాకుండా ఉండడం కోసం. అలా వస్తే మనకు అది ఇన్వర్స్ ఫంక్షన్ కాదు. ఓకే, క్లియర్. ఇది స్టూడెంట్స్ అనమాట మెయిన్ టాపిక్. ఓకే, ఇప్పుడు మనము డిఫరెన్స్ ఫార్ములాస్ చెప్పేసి వీడియో కంప్లీట్ చేస్తాను. నోట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అలాగే ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్కి సంబంధించి టేబుల్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీదనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పడం జరిగింది, మనకి ఇక్కడ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ అంటే ఏంది, డొమైన్. వై అంటే ఏంది, రేంజ్. అంటే ఎక్స్ బదులు మనం ఇక్కడ ప్రతి ఒక్కటి అప్లై చేస్తాం ఈ కండిషన్స్ ప్రకారం. మనకి వై వాల్యూస్ ఈ కండిషన్ ప్రకారం రావడం జరుగుతుంది. ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్లో మనకి ఏమవుతుంది, టెగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఉన్న రేంజ్ డొమైన్గా మారడం జరుగుతుంది. కానీ ఇక్కడున్న డొమైన్ మాత్రం ఏమవుతుంది, మనకి తగ్గడం జరుగుతుంది. అది రేంజ్గా ఇక్కడ చూడండి -π/2 π/2. ఇక్కడ చూడండి -1/2 -1 1. ఓకే, కానీ ఇక్కడ రియల్ నెంబర్ ఇన్పుట్ చేస్తున్నాం మనం. కానీ ఇక్కడ అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్ ప్రకారంగా -π/2 π/2 మాత్రమే రావడం జరుగుతుంది. రివర్స్ ఇవి మాత్రం మారవు. చూడండి -1 1 -1 1 r -1 1
ఆర్ -1, ఇది చూడండి ఈ రేంజ్ అనేది ఏమైంది మనకి ఇక్కడ డొమైన్ అయింది కదా. కానీ ఈ ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్ అనేది మాత్రం మనకి వేరేటివ్ రావడం జరుగుతుంది, ఇక్కడ వేరుంటాయి. మనకి ఈ రేంజ్ మాత్రం ఇక్కడ డొమైన్గా సేమ్ అలాగనే ఉంటుంది. ఎందుకు ఇది అక్కడికి వచ్చిందంటే మనకి ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అంటే ఏంది, మనం తలకిందులు అవుతుంది అనమాట. అంటే ఇక్కడ అదే మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం ఇక్కడ ఏంటిది, ఇక్కడ మనం చేస్తున్నది యాంగిల్ టు వాల్యూ చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం వాల్యూ టు యాంగిల్ కనుక్కుంటాం. అర్థమైందా? వాల్యూ టు యాంగిల్ అనేది కనుక్కుంటాం. అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, మనము ఇవన్నీ యాంగిల్స్ ప్రకారంగా మనం ప్రతి ఒక్కటి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, వాల్యూస్ అనేటివి రావడం జరుగుతుంది. -1, లోపల -1, ఆర్ నంబర్, రియల్ నంబర్ ఇవి మాత్రం రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము మనం వాల్యూస్ అప్లై చేస్తే యాంగిల్స్ రావడం జరుగుతుంది. పై అంటే ఎంత, 180/2, 180/2, 0,180, π/2, ఓకే. 0,180, 0, పై అంటే ఏంది 180, అంటే మనకి యాంగిల్స్ రావడం జరుగుతుంది, ఇన్వర్స్ అవుతాయి. మనము డొమైన్ ఏం చేయాలా, ఇవి మాత్రమే ఇంపుట్ చేస్తాం. మనకు అవుట్పుట్స్ ఏమొస్తాయి, వీటికి మధ్యలో ఉన్న వాల్యూస్ యాంగిల్స్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, మెయిన్ పాయింట్. ఎందుకు ఇలా మారింది, ఇక్కడికి మారింది ఎందుకు అంటే, మనము ఏం చేసినాము, రిడక్షన్ ఆఫ్ డొమైన్ ప్రకారంగా మనం వాటిని తగ్గియడం జరిగింది. ఎందుకంటే మనకి ఒకటే యాంగిల్కి చాలా వాల్యూస్ అనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి మనం అలా రాకూడదని 1 ఆన్టు అవ్వడం కోసము అలా తగ్గించినప్పుడు మనకి కేవలం వీటి వాల్యూస్ మాత్రమే రావడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏ యాంగిల్ తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇక్కడికి డిఫరెన్స్ గమనియాలి. మీకు రేంజ్ అనేది ఇక్కడ డొమైన్గా ఉంటుంది సేమ్ అలాగనే, కానీ ఇక్కడ ఉన్న డొమైన్ రేంజ్గా మాత్రం ఉండదు, ఇక్కడ చాలా చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి ఏ యాంగిల్ ప్రకారంగా రాసుకోవాలనేది అర్థమవుతుంది. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి, ఓకే. చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు ఫార్ములాస్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి వీడియో కంప్లీట్ చేస్తాను. నోట్ లాస్ట్ టాపిక్ ఇప్పుడు ఫార్ములాస్ అనమాట. మనం ఈ లెసన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ ఫార్ములాస్తో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది టాపిక్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మీకు, ఓకే. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇక్కడ చూడండి, బేసిక్ ఇన్వర్స్ ఫంక్షన్స్. మనకి బేసిక్గా ఇన్వర్స్ ఫంక్షన్స్ ఏంటిది, సైన్ ఇన్వర్స్ sin x = x. అంటే sin x వాల్యూని మనం ఇందులో ఇన్పుట్ చేస్తే మనకేమొస్తుంది అంటే ఇన్పుట్ చేయాల్సింది x వాల్యూస్, డొమైన్ వాల్యూస్ గాన మనం ఇన్పుట్ చేసే సైన్ ఇన్వర్స్ ఏమొస్తున్నప్పుడు మనకి యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కాస్ ఇన్వర్స్ ఇంటూ కాస్ x = x. ఇక్కడ చూడండి, ఆ x వాల్యూ మనకి యాంగిల్స్ వీటి మధ్య లోపలనే రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, అందుకే నేను ఇక్కడ రాసినది, ఓకే. ఆ tan ఇన్వర్స్ tan x = x, cot ఇన్వర్స్ ఇంటూ cot x = x, cot secant ఇన్వర్స్ ఇంటూ secant x = x, cosecant ఇన్వర్స్ cosecant x = x అనమాట, ఓకే. ఇక్కడ చూడండి, రెసిప్రోకల్ అంటే ఒకవేళ మనం రెసిప్రోకల్ చేయాల్సి వస్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ 1/x రెసిప్రోకల్ చేయాలనుకో అప్పుడు ఏమవుతుందంటే మనకి cosecant ఇన్వర్స్ x అవుతుంది. ఒకవేళ కాస్ ఇన్వర్స్ 1/x చేయాలనుకోండి, secant 1/x అవుతుంది అనమాట. tan ఇన్వర్స్ 1/x చేసామనుకోండి, కాస్ ఇన్వర్స్ x అవుతుంది. అవునండి, మరి ఇవి మూడే ఉన్నాయంటే మళ్ళీ వీటిని ఇన్వర్స్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఇవి రావడం జరుగుతుంది, ఓకే. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి 2 ఉన్నాయి అనుకోండి, ఎక్వెంటరీ ఫార్ములాస్. ఇక్కడ చూడండి, సైన్ ఇన్వర్స్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ x కలిపితే మనకి π/2 రావడం జరుగుతుంది. tan ఇన్వర్స్ x ప్లస్ కాట్ ఇన్వర్స్ x = π/2 రావడం జరుగుతుంది. సీకెంట్ ఇన్వర్స్ x ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్ x చేస్తే మనకి π/2 రావడం జరుగుతుంది, ఓకే. మళ్ళీ మనకి కాస్ మాత్రమే కావాలనుకోండి, ఇది ప్లస్, అవతల పోతే మైనస్. ఒకవేళ కాట్ మాత్రమే కావాలనుకోండి, ఇది ప్లస్, అవతల పోతే మైనస్. కొసికెంట్ మాత్రమే కావాలనుకోండి, ఇది ప్లస్, అవతల పోతే మైనస్. ఒకవేళ వీటి వాల్యూస్ కావాలనుకోండి, ఇవి ప్లస్, అవతల పోతే మైనస్ అనమాట. అలా చేయొచ్చు. నెగిటివ్ యాంగిల్ ఫార్ములాస్, ఇది చాలా ఈజీ. సైన్ ఇన్వర్స్ ఇంటూ -x ఉంది అనుకోండి, అప్పుడు ఈ మైనస్ని బయటికి రాసుకోండి, మనం సైన్ ఇన్వర్స్ x చేసి చాలు. మళ్ళీ సైన్ ఇన్వర్స్ x అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ కండిషన్, ఓకే. tan ఇన్వర్స్ -x ఏమవుతుందంటే మైనస్ tan ఇన్వర్స్ x. కొసికెంట్ ఇన్వర్స్ -x ఏమవుతుందంటే మైనస్ కొసికెంట్ ఇన్వర్స్ x అవుతుంది. ఇక్కడ చూడండి, కాస్ ఇన్వర్స్ -x ఏమవుతుందంటే π వస్తుంది. ఈ మూడింటికి ఇక్కడ π వస్తుంది, ఇక్కడ π రాదు చూడండి, ఓకే.
పై. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాట్ ఇన్వర్స్ మైనస్ ఎక్స్కి ఏమవుతుందంటే మైనస్ పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. సీకెంట్ ఇన్వర్స్ మైనస్ ఎక్స్ ఏమవుతుందంటే పై మైనస్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ లెసన్లకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఉండే. ఇక్కడ చూడండి, ఆల్ 6 ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ ఇక్కడ చూడండి యాంగిల్స్. అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఈ 6 ఇన్వర్స్ కానీ చేస్తే అంటే ఏంది, సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కొసీకెంట్, మీరు ఈ 6ని కానీ ఇన్వర్స్ చేస్తే నీకు ఖచ్చితంగా యాంగిల్స్ మాత్రమే వస్తాయి అనేది కండిషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సైన్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది మళ్ళీ సైన్ ఇన్వర్స్ సైన్ ఎక్స్కి సమానం కాదు అనేది కండిషన్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఇంకొక రూపం రాసుకోనికి ఏంటిదంటే ఆర్క్ సైన్ ఎక్స్ అనగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఇందాక నేను ఒకటి చెప్పాను, ఏమని చెప్పానంటే సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఉంది అనుకుందాం. అప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఒకవేళ ఎక్స్ మాత్రమే నాకు వాల్యూ కావాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటూ అవతలపోతే డివైడెడ్ బై 2 ఇంటూ సైన్, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఏమవుతుంది 1/2 అవుతుంది అని చెప్పడం జరిగింది నేను ఇందాక ఫస్ట్లో. ఓకే, ఫస్ట్ టాపిక్లో కదా. కానీ ఇది అందరూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1y, దీన్ని ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం, అన్ని దానిలకు సమానం కాదు. ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ ఏముంది సైన్ ఇన్వర్స్ ఎక్స్, మీరు దాన్ని 1/sin x గా రాసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇన్వర్స్ అనేది సైన్ కు ఉంది, ఎక్స్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ నేను సైన్ మాత్రమే పంపిస్తున్నాను. ఓకే, అర్థమవుతుందా? అందుకే మనకి ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం అనేది రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ నేను ఇది మొత్తాన్ని ఇగో ఇప్పుడు సైన్ ఎక్స్ ఉంది, ఈ సైన్ ఎక్స్ మొత్తాన్ని 1/sin గా రాసుకోకూడదు, అది తప్పు. ఓకే, అర్థమైందా? ఇగో దీన్ని ఇలా రాసుకోకూడదు, ఇన్వర్స్ ఉన్నదాన్ని దీన్ని మొత్తము ఇలా రాసుకోకూడదు. ఎందుకంటే ఇన్వర్స్ అనేది మనకి సైన్కి మాత్రమే ఉంది కాబట్టి మనం 1/sin గా రాసుకోకూడదు. అందుకే నాట్ ఈక్వల్ టు అని పెట్టినాను. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ సైన్ ఇక్కడ చూడండి మళ్ళా సైన్ ఎక్స్ ఇన్వర్స్ ఇది వేరు, డిఫరెంట్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, సైన్ ఇన్వర్స్ ఆర్ సైన్ ఎక్స్ ఇన్వర్స్ వేరు వేరు మొత్తం. ఓకే, ఇది వేరు ఇది వేరు. ఇలా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే 1/sin x గా రాసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు అలా రాసుకోకూడదు 1/sin x గా. ఎందుకంటే ఇప్పుడు ఇన్వర్స్ మొత్తానికి ఉంది, అంటే ఏ పవర్ ఆఫ్ ఎం అనేది ఇప్పుడు ఇగో ఈ ఏకి -m ఉంది కాబట్టి దాన్ని 1/am గా రాసుకుంటాం. ఇప్పుడు మొత్తానికి ఇన్వర్స్ ఉంటే మనం ఇలా రాసుకోవచ్చు, ఒక్కదానికి మాత్రమే ఇన్వర్స్ ఉంటే మనం అలా రాసుకోకూడదు. అది డిఫరెంట్ అనమాట, ఈ రెండు వేరు వేరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫాక్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ ని ఏమని రాసుకోవచ్చు 1/sin x గా రాసుకోవచ్చు, 1/sin x ని ఏమని రాసుకోవచ్చు కొసికెంట్ x గా రాసుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్పుట్ చేస్తే ఈ వాల్యూస్ మధ్యలో మాత్రమే అప్లై చేయాలి, అవుట్పుట్ మనకు ఆటోమేటిక్గా యాంగిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోని ఇంట్రడక్షన్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో వెంటనే ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కటే చేయండి, మీకు ఖచ్చితంగా ఇది నేను చెప్పబోయే ఇంట్రడక్షన్ క్లాసెస్ ప్రతి టాపిక్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మళ్ళీ దాంట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఒక్కసారి గమనించి జేఈకి కానీ ఎంసెట్కి కానీ ఈ నోట్స్ ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్ క్లాసెస్ మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైతేనే జేఈ ఎంసెట్లో నువ్వు చాలా వరకు బెటర్గా అనిపిస్తుంది. లేకపోతే కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా నువ్వు లక్షల ప్రాబ్లమ్స్ నువ్వు ప్రాక్టీస్ చేసి ఆ ఇయర్వి ఆ ఇయర్వి అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండి వేస్ట్. కాన్సెప్ట్ అర్థం చేసుకుని నువ్వు అవి ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ అనేది తెచ్చుకోగలుగుతావు. అది గుర్తుపెట్టుకో. నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా ఒక లెసన్కి సంబంధించి ఒక 200, 300, 500, 700 కొన్ని క్వశ్చన్స్ నువ్వు 1000 క్వశ్చన్లు ఆ లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ చేసి కూడా వేస్టే. కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే కాన్సెప్ట్ అర్థం చేసుకున్న అప్పుడు చెయ్యి, అప్పుడు నువ్వు రేపు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా జేఈ ఎంసెట్లో రాయగలుగుతావు, ఆన్సర్ చేయగలుగుతావు. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ క్లాసు, కాబట్టి మిస్ చేసుకోవద్దని నోట్స్ పర్ఫెక్ట్గా రాసుకోండి. త్వరలోనే ప్రాబ్లమ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్.